అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. డెవలప్మెంట్ అనేది అన్ని చోట్ల జరగాలనేది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. ఇది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా జగన్ గారు చెప్పడం జరిగింది. ఇక అమరావతి పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఇక అమరావతి బిల్లులో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రం ఈ అసెంబ్లీ సమావేశం పెట్టారు, కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టంగా అడిగింది ఏంటంటే, అమరావతి ఏదైతే ఇప్పుడు మీరు బిల్లు పెట్టిన దాంట్లో రైతులకు ఎన్ని రోజుల్లో ఫ్లాట్లు ఇస్తామని ఎక్కడైనా చెప్పారా? అమరావతి పేరిట ఎన్ని అప్పులు చేస్తున్నారు, విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు, ఆ వడ్డీలకి ఎట్లా కట్టాలి, ఆ అసలు ఎలా కట్టాలి, అసలు అమరావతి పేరు మీద ఎంత అప్పులు తెస్తున్నారు అనేది ఎక్కడైనా స్పష్టంగా చేశారా? రెండోది 50,000 ఎకరాలు చాలు ముందని చెప్పి 33,000 ఎకరాలు ఏదైతే తీసుకొని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఒక 20,000 తీసుకొని ఇంతతోనే ప్రపంచ స్థాయి రాజధాని అయిపోద్దని చెప్పినటువంటి మాస్టర్ ప్లాన్ తర్వాత మార్చి 1,00,000 ఎకరాలు తీసుకునేలాగా ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి పెట్టుకొని మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎందుకు వెళ్తుందో చెప్పాలి. దీని మీద చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయితే పార్లమెంట్ సాక్షి కోరటం జరిగింది. ఎంత జరిగినా కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు అయితే పాస్ చేయించుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ అయితే స్పష్టంగా ఈరోజు తెలియజేసింది ఏంటంటే, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో దోపిడికి మాత్రం వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్లాన్ బి అనేది సూచించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అమరావతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్లాన్ బి కూడా చూడండి, మనకి తక్కువ ఖర్చుతో అయిపోద్ది. మన రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన ఆదాయం జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది అంటున్నారు. అప్పులు కూడా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. ఇక ఈ అప్పులనే అమరావతికి పెట్టు మళ్ళీ పూర్తి స్థాయిలో బడ్డెన్ అయిపోయి మనం ఎప్పుడు కట్టాలి, వడ్డీలు కట్టినే సరిపోద్ది. డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది. కాబట్టి ఇదే అమరావతి ఇక్కడే ఉంచేసి ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఏదైతే ఆ వైపున డెవలప్మెంట్ అనేది చేసుకుందాము, పూర్తి స్థాయిలో ఏదో కారిడార్ అనేది ఏర్పాటు చేయండి. నేషనల్ హైవే ఉంది, అట్లాగే పోర్ట్ ఉంది. ఈ పోర్టు కోసం స్పెషల్గా మేమైతే ఒక ఫండ్ క్రియేట్ చేసాం. అలాగే ల్యాండ్ ఎక్వైజేషన్ మేమే చేసాము. ఈ పోర్ట్ అనేది పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసి దాదాపుగా చాలా వరకు పూర్తి అనేది చేయడం జరిగింది. మీరు పూర్తిగా ఈ కారిడార్ మీద డెవలప్మెంట్ అనేది ఫోకస్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంటుంది. ఇదే ఫెసిలిటీ ఏదైతే ఈ బీచ్ కారిడార్, పోర్టు ఇదంతా చూస్తే మాత్రం మనకి చెన్నై కారిడార్ ఎలా అయితే డెవలప్ అయిందో పోర్టు బేస్డ్ మీద, అలాగే ముంబై ఎలా అయితే డెవలప్ అయిందో పోర్టు బేస్డ్ మీద, అలాగే మన దగ్గర కూడా డెవలప్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గుబులు పుట్టే నిర్ణయాన్ని అయితే ఈరోజు ఒక ప్రకటన అయితే చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్ గారి పైన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ద్వేషం మాటలు అనేది ఈ టీడీపీ వాళ్ళు ఎక్కువ వాడారు. ఇప్పుడు జగన్ గారు అదే ప్రాంతంలో రాజధాని పెడదాం, అక్కడే ఉంచుదాం, కాకపోతే ఈ ఏరియాలో పెట్టుకుందాము. మనకి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ఏరియాలో అయితే మనం తక్కువ ఖర్చుతో అయితే 3 కారిడార్లు అనేది కలుపుదాము. ఇక్కడ విజయవాడలో 20 లక్షల పైగా జనాభా ఉన్నారు, గుంటూరులో 10 లక్షల పైన జనాభా ఉంటారు, అలాగే మచిలీపట్నం 3.5 లక్షల పైగా జనాభా ఉంటారు. మొత్తం కలిపేసుకొని మనం పూర్తి స్థాయిలో పెద్ద డెవలప్మెంట్ ఏరియా చేసుకోవచ్చు, అది ఒక మెగా సిటీ అయిపోద్దని చెప్పి జగన్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం వాళ్ళు స్పందించకుండా ఇంకా కూడా అమరావతి 29 గ్రామాలు 5 అని మాట్లాడితే మాత్రం వాళ్ళ నోట్లో వాళ్ళే మట్టి కొట్టుకున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా 29 గ్రామాల వైపే ఏమీ లేని దగ్గర అద్భుతాన్ని సృష్టిస్తానని చెప్పి డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అనేది ప్రజల్లోకి ఇప్పటికే బలంగా వెళ్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో పూర్తి కాని ప్రాజెక్టు, ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోకూడతానని చెప్పి లాస్ట్ ఇయర్ మాట ఇచ్చారు, 2 సార్లు శంకుస్థాపన చేశారు, 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారు, పార్లమెంట్లో బిల్ పాస్ చేయించారు. ఇంకా కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇంకా డెవలప్మెంట్ అనేది అవుతుందంటే ఎప్పటికీ ఒక తరం భవిష్యత్ అంతా పోయింది. 2014లో రాష్ట్ర విభజన అయితే ఈరోజు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు మన రాష్ట్రానికి సరిపడినటువంటి రాజధానిలో మోయినంగా కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం. బికాజ్ అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి అదొక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ల్యాండ్ అమ్మి కడతామని చెప్పి ఇటువంటి మాటలు చెప్పి అంతిమంగా అప్పులు తీసుకొచ్చి కట్టకుండా విచ్చలవిడిగా కాంట్రాక్టులకి రూపాయికి 10 రూపాయలు పెట్టేసి ఒక ఫోబియా అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే అవినీతి రాజ్యం వెళ్తున్న విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ రైతులకి వాళ్ళు పూర్తి స్థాయిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఇవ్వకుండా, వాళ్ళని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకుండా ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుందని భ్రమంలో కల్పించే మార్గాన్ని అన్వేషిస్తూ బాహుబలి కాసేపు, సింగపూర్ కాసేపు, జపాన్ కాసేపు, సౌత్ కొరియా కాసేపు, ఆస్ట్రేలియా పోతే ఆస్ట్రేలియా రాజధాని, అమెరికా పోతే అమెరికా రాజధాని, ఇక ప్రపంచంలో ఏ దేశం పోతే ఆ దేశంలో రాజధాని, చివరాగా శ్రీలంక కూడా పోయి వచ్చారు మన బాబు గారు. అంత పెద్ద డెవలప్మెంట్ సిటీ చేస్తానని చెప్పారు. కనీసం ఆ డెవలప్మెంట్లో 1% కూడా కాదు. ఏం తిరిగిన అన్ని ఊర్లలో కనీసం 1% కాదు.
ఇంకా కూడా నేను చేస్తా చూడండి అంటే మాత్రం అది జనాలు మాత్రం ఆయన మోసం చేసినట్టే. ఓకే, ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అయితే స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని. ఆ అమరావతితో పాటు ఏదైతే ప్లాన్ బి కారిడార్ని ఎక్కువ డెవలప్ చేస్తే మనకి మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయి, మనకి మెరుగైన మెగా సిటీ అనేది డెవలప్ అయింది. ఇది జగన్ గారు ఈరోజు స్పష్టం చేసింది అయితే మాత్రం.